బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ సమీర్ను ఇవాళ మూడో రోజు పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్తో పాటు పలు రద్దీ ప్రాంతాల్లో పేలులకు కుట్ర పన్నిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను పలు కోణాల్లో విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సిరాజ్ సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో నిందితుడు సమీర్ అడిగిన ప్రశ్నలకు పొంతం లేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసులతో పాటు కలిసి నిందితులను ప్రశ్నిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా సాగుతోంది. సిరాజ్ కుటుంబం అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. సిరాజ్ ల్యాప్టాప్లో ఉన్న వివిధ అంశాలపైన కూపీ లాగుతున్నారు. ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ సమీర్ను ఇవాళ మూడో రోజు పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్తో పాటు పలు రద్దీ ప్రాంతాల్లో పేలులకు కుట్ర పన్నిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను పలు కోణాల్లో విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సిరాజ్ సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో నిందితుడు సమీర్ అడిగిన ప్రశ్నలకు పొంతం లేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసులతో పాటు కలిసి నిందితులను ప్రశ్నిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా సాగుతోంది. సిరాజ్ కుటుంబం అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. సిరాజ్ ల్యాప్టాప్లో ఉన్న వివిధ అంశాలపైన కూపీ లాగుతున్నారు. ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ సమీర్ను ఇవాళ మూడో రోజు పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్తో పాటు పలు రద్దీ ప్రాంతాల్లో పేలులకు కుట్ర పన్నిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను పలు కోణాల్లో విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సిరాజ్ సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో నిందితుడు సమీర్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసులతో పాటు కలిసి నిందితులను ప్రశ్నిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా సాగుతోంది. సిరాజ్ కుటుంబం అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. సిరాజ్ ల్యాప్టాప్లో ఉన్న వివిధ అంశాలపైన కూపీ లాగుతున్నారు.